తెలంగాణ నుండి తిరుపతికి వెళ్లే ప్రయాణికులకు సమయం, దూరం తగ్గనుంది. ఈ దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే తొలిసారిగా 2 తెలుగు రాష్ట్రాల మధ్య 2 అంతస్తుల్లో కేబుల్ బ్రిడ్జ్ నిర్మించనున్నారు. కృష్ణానదిపై ఈ బ్రిడ్జ్ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు భారీ బ్రిడ్జ్ నిర్మాణానికి కేంద్ర రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ ఆధీనంలోని స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ తాజాగా ఆమోద ముద్ర వేసింది. గత 3 రోజుల క్రితం ఢిల్లీలో భేటీ అయిన ఈ కమిటీ బ్రిడ్జ్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కృష్ణానది యువతల తెలంగాణలోని మల్లేశ్వరం నుంచి నది అవతల ఏపీలోని సంగమేశ్వరం పుణ్యక్షేత్రాలను కలుపుతూ ఈ 2 వరుసల కేబుల్ బ్రిడ్జ్ అందుబాటులోకి రానుంది. 3 ఏళ్ల క్రితమే ఈ కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాల్సి ఉండగా అనుకోని కారణాల వల్ల పనులు పట్టాలెక్కలేదు. తాజాగా ఈ ప్రాజెక్టును నేషనల్ హైవేస్ ఒరిజినల్ జాబితాలోకి మార్చారు. దీంతో ఈ ప్రాజెక్టు మరోసారి తెరపైకి వచ్చింది. మొత్తం 800 మీటర్ల పొడవు ఉండే ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి 1062 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ మేరకు అంచనాలు రూపొందించారు. 2 వరుసలతో కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టనున్నారు. కృష్ణానదిపై సోమశిల వద్ద మొదలై 2 వరుసలతో నిర్మించనున్నారు. పర్యాటకులను ఆకట్టుకునేందుకు కేబుల్ కమ్ సస్పెన్షన్ బ్రిడ్జితో నిర్మిస్తున్నారు. ఈ మార్గం గుండా ప్రయాణించేవారు ప్రకృతి అందాలను వీక్షించేందుకు గాను గాజుతో కూడిన నడకదారిని ఏర్పాటు చేస్తారు. ఇలాంటి నిర్మాణం దేశంలో ఎక్కడా లేదు. తొలిసారిగా సోమశిల వద్దనే దీన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ కేబుల్ బ్రిడ్జ్ కనుక అందుబాటులోకి వస్తే తెలంగాణ నుంచి తిరుపతి మధ్య దూరం తగ్గనుంది. ప్రస్తుతం తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి వెళ్లాలంటే కర్నూలు మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి. కొల్లాపూర్ మీదుగా కృష్ణానదిని దాటేలా 2 వరుసల కేబుల్ బ్రిడ్జ్ అందుబాటులోకి వస్తే ఆ దూరం తగ్గనుంది. దాదాపు 90 కిలోమీటర్లు దూరం తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. మరో 2-3 నెలల్లో కేబుల్ బ్రిడ్జికి టెండర్లను పిలువనున్నట్లు అధికారులు వెల్లడించారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.